ఏంటి కోపం వస్తుందా? నీకు కోపం వచ్చినా తాపం వచ్చినా నా దగ్గర కుక్కలాగా పడుండి పని చెయ్యాల్సిందే. అంతకంటే నీకు వేరే దారి లేదు. పో పో ఇక్కడి నుంచి. హే, నీకసలు బుద్ధుందా? చిన్న చిన్న పనులు కూడా నీకు చేయడం రాదా? ఈ కాఫీ కప్ అనవసరంగా పగలగొట్టేశావు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? 5,000 నీ శాలరీల నుంచి కట్. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ పనిష్మెంట్స్ ఇలాగే ఉంటాయి. అందుకే ప్రతి క్షణం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకోవాలి. ఎలాంటి తప్పు జరగకుండా నడుచుకోవాలి. అర్థమైందా? ముందదంతా క్లీన్ చేయి. నేను క్లీన్ చేయాలా? ఏ అహంకారం అడ్డొస్తుందా? మర్యాదగా క్లీన్ చేయి. లేకపోతే అగ్రిమెంట్ అడ్డం పెట్టుకొని నిన్ను జైలుకు పంపించే పని నేను కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది. ఐరేంద్ర ఏంటి ఇక్కడికి వచ్చింది? అది కూడా ఈ టైంలో వచ్చింది. రాహుల్ నా దగ్గర పనిచేస్తున్నాడన్న సంగతే ఐరేంద్రకి అప్పుడే తెలియకూడదు. ఏ రాహుల్, ఇంకా ఎంతసేపు క్లీన్ చేస్తావు? చేసిన క్లీనింగ్ చాలు. నా టైం వేస్ట్ చేయకుండా ఇక వెళ్ళు.
హాయ్ కనిష్క. హే ఐరంద్రి, ఇదేనా రావడం? అవును కనిష్క, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. యా, వచ్చి కూర్చో. ఏం లేదు కనిష్క, పోయిన ఆస్తంతా తిరిగి తీసుకొస్తాను అని అభి తెగ కలలు కంటోంది. అందరికీ అదే చెప్పి నమ్మించటానికి ప్రయత్నిస్తోంది. అది ఇంపాసిబుల్. ఆస్తంతా నా పేరు మీద ఉంది. దాన్ని ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకున్నా మా నుంచి లాక్కోలేరు. ఎనీహౌ, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు నీ హస్బెండ్ని తీసుకుని సపరేట్గా వెళ్ళిపోతానన్నావు కదా, అదెంతవరకు వచ్చింది? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను, కానీ కుదరటం లేదు. నా హస్బెండ్ అందరూ కలిసి ఉండాలి, అందరం కలిసే తినాలి, అందరూ కలిసే ఇబ్బందులు పడాలి అని ఏవేవో పిచ్చి కూతలు కూస్తున్నాడు.